చూస్తున్నారు కదా, మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు ముక్కలు బాగా ఆరిన తర్వాత నూనెలో కొంచెం పసుపు వేసి ఇలా ముక్కలన్నీ మునిగేదాకా చూడాలండి. తర్వాత మనం ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, అలాగే చిన్న ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం కదా, అదంతా కలిపి ఒక గిన్నెలో పెట్టుకుని ఈ ముక్కల్ని దాంట్లో వేయాలన్నమాట. వేసి ఇవన్నీ బాగా పట్టేదాకా కలపాలన్నమాట. అప్పుడే ముక్కకి అన్నీ కూడా బాగా పడతాయి. మనం నూనెలో వేయటం వలన ముక్క కూడా గట్టి పడుతుందన్నమాట. మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు ఇది మన పెద్దవాళ్ళు పాటించే పద్ధతి. చూశారు కదా, 3 రోజుల పాటు ఒక ప్లాస్టిక్ దాంట్లో ఉంచాను. ఆ తర్వాత దీనిని బాగా కలిపేశాను. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలన్నమాట. అప్పుడే అన్నీ చక్కగా కలుస్తాయి. ఇప్పుడే మనము ఉప్పు ఏమన్నా కనుక తగ్గితే వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా అన్నంలో కలుపుకుని చూసుకోవాలి, లేకపోతే కనుక ఎక్కువైపోవచ్చు కూడా. ఈసారి అయితే పచ్చడి చాలా టేస్ట్గా వచ్చింది. జలాల కాయలు అందులో పులుపు ఉన్నాయన్నమాట. ఇలా కలిపిన తర్వాత మనం వేటిలో అయితే స్టోర్ చేసుకుంటామో దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చడి పెట్టి పైన మునిగేదాకా ఆయిల్ పోసుకోవాలన్నమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.